Hi guys, welcome to YCC. My name is Sai, and thank you so much for your support. And straight away match preview లోకి వెళ్ళిపోతాం. It is match 60 KKR versus Mumbai Indians. KKR is in first place. వాళ్ళు ఇప్పటిదాకా ఉన్న రాజస్థాన్ కిందకి నెట్టి వాళ్ళు ఫస్ట్ ప్లేస్లోకి వెళ్ళారు. అండ్ ఈ మ్యాచ్ నెగ్గితే డెఫినెట్లీ దేర్ పొజిషన్ విల్ బీ స్ట్రాంగ్ టాప్ టూలో. వాళ్ళకి స్టిల్ ఇంకా 3 మ్యాచ్లు ఉన్నాయి కేకేఆర్కి. సో డెఫినెట్లీ దే విల్ బీ ఇన్ టాప్ టూ, అందులో డౌటే లేదు. ఇఫ్ ఈ మ్యాచ్ నెక్కితే దే విల్ కన్ఫర్మ్ 9తో దే విల్ డెఫినెట్లీ ఇన్ టాప్ టూ. అండ్ దెన్ రన్ రేట్ ఇస్ ఆల్సో డ్యామ్ గుడ్. అందులో +1.453 సూపర్ రన్ రేట్ ఉంది వాళ్ళకి. సో దే ఆర్ లుకింగ్ వెరీ గుడ్ ఇన్ ఆల్ ద డిపార్ట్మెంట్స్. వాళ్ళ బ్యాటింగ్ చాలా స్ట్రాంగ్ ఉంది. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళ బ్యాటింగ్ అన్న వాళ్ళ బౌలింగ్ ఇంకా స్ట్రాంగ్. సో దే ఆర్ లుకింగ్ గుడ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్, ఫీల్డింగ్, బ్యాటింగ్, బౌలింగ్. వాళ్ళకి మల్టీ స్కిల్డ్ ప్లేయర్స్ ఎక్కువ, లైక్ రసల్ అండ్ నరైన్. ఈ రెండు పనులు కూడా చేస్తారు వాళ్ళు, బౌలింగ్ అండ్ బ్యాటింగ్. సో వీళ్ళిద్దరూ చాలా క్రూషియల్. అలాంటి ప్లేయర్స్ ఎక్కువ వీళ్ళకి. వీళ్ళే వాళ్ళని నెగ్గిస్తున్నారు కేకేఆర్ని. అండ్ అనదర్ సైడ్ ముంబై మొత్తానికి ఒక మ్యాచ్ నెగ్గారు వాళ్ళు. ఇట్స్ ఆన్ సన్ రైజర్స్ మీద. దే వన్ ద మ్యాచ్ ఫైనలీ ఆఫ్టర్ ఆల్మోస్ట్ 4 బ్యాక్-టు-బ్యాక్ లాసెస్ తర్వాత వాళ్ళు సన్ రైజర్స్ మీద నెగ్గారు. క్రూషియల్ విన్. జస్ట్ వాళ్ళు ఫ్యాన్స్ కోసం ఆడాలి వాళ్ళు, ఎందుకంటే దే ఆర్ ఆల్రెడీ ఎలిమినేటెడ్. 2 మ్యాచ్లు ఉన్నాయి, 2 నెగ్గినా దే విల్ కమ్ టు 6 మ్యాచెస్, 6 విన్స్. సో ప్యూర్లీ వాళ్ళ ప్రైడ్ కోసం అండ్ వాళ్ళ ఫ్యాన్స్ కోసం వాళ్ళు ఆడాలి అంతే. అండ్ వీళ్ళిద్దరికి ఆల్రెడీ ఒక మ్యాచ్ జరిగింది, తట్టు ఇన్ ముంబైలోనే, వాంకడేలోనే జరిగింది. సూపర్ బౌలింగ్ ఎఫర్ట్ ఫ్రమ్ ముంబై ఆ మ్యాచ్లో. ఆల్మోస్ట్ ఒక పాయింట్లో వాళ్ళు దే ఆర్ 57 for 5. దే ఆర్ డౌన్ అండ్ అవుట్ అనుకున్నప్పుడు పార్ట్నర్షిప్ బిట్వీన్ వెంకటేష్ అయ్యర్ అండ్ ద ఇంపాక్ట్ ప్లేయర్ మనీష్ పాండే ఆల్మోస్ట్ ఒక 80 runs పార్ట్నర్షిప్ మ్యాచ్ని టర్న్ చేసింది. అండ్ దే స్కోర్డ్ జస్ట్ 169. ఆ 169 కూడా వాళ్ళు ముంబై ఫెయిల్ టు చేజ్ ఇట్ బికాస్ ఆఫ్ ద బౌలింగ్ ఎఫర్ట్ ఆఫ్ కేకేఆర్. బ్రిలియంట్ బౌలింగ్ ఎఫర్ట్, పర్టికులర్లీ ఫ్రమ్ దేర్ స్పిన్నర్ సునీల్ నారాయణ్, వరుణ్ చక్రవర్తి, రసుల్ 2 వికెట్. అందరూ ఇట్స్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. చక్రవర్తి, సునీల్ నారాయణ్, రసుల్ అండ్ స్టాక్. వాళ్ళు ఆ మ్యాచ్లో రసుల్ని ఒక కంప్లీట్ ఫుల్ టైం బౌలర్ కింద వాడాల్సి వచ్చింది, బికాస్ వాళ్ళు బ్యాటింగ్లోనే ఇంపాక్ట్ ప్లేయర్ వాడేశారు. బట్ స్టిల్ వాళ్ళ ఒక 1 బౌలర్ షాట్తో వెళ్ళినా వాళ్ళు దే మేడ్ అన్ ఇంపాక్ట్. సూపర్. వాళ్ళు 145కి రిస్ట్రిక్ట్ చేశారు ఎంఐని వాంకడేలో దే రిస్ట్రిక్టెడ్ ఫర్ 145. సో ఇట్స్ బ్రిలియంట్ ఎఫర్ట్ ఫ్రమ్ కేకేఆర్ లుకింగ్ గుడ్ ఇన్ ఎవ్రీ డిపార్ట్మెంట్. బౌలింగ్లో అన్నిట్లో చాలా స్ట్రాంగ్ ఉన్నారు వాళ్ళు. కంపేర్ టు నన్ను అడిగితే రాజస్థాన్ అండ్ సన్ రైజర్స్తో కన్నా కేకేఆర్ ఈస్ గుడ్ ఇన్ ఆల్ డిపార్ట్మెంట్స్. అండ్ హెడ్ టు హెడ్ చూస్తే టోటల్ 33 మ్యాచెస్ జరిగినాయి వీళ్ళకి. అండ్ ముంబై హ్యాస్ అ వెరీ గుడ్ రికార్డ్ ఆఫ్ 23 wins అండ్ కేకేఆర్ హ్యాస్ 10 wins. హై స్కోర్ ఫర్ ఎంఐ ఆన్ కేకేఆర్ is 210, లోయెస్ట్ స్కోర్ is 108. కేకేఆర్ హై స్కోర్ is 232, లోయెస్ట్ స్కోర్ is 67. అండ్ స్క్వాడ్స్ చూస్తే ఐ థింక్ కేకేఆర్ విల్ గో విత్ సేమ్ స్క్వాడ్. వాళ్ళు లాస్ట్ మ్యాచ్ నెగ్గారు వాళ్ళు లక్నో మీద. దే స్కోర్డ్ ఎ బిగ్ స్కోర్, 235 runs బోర్డు మీద పెట్టారు. అండ్ వాళ్ళు ఆల్మోస్ట్ 135కి ఎక్కడికో దే రిస్ట్రిక్టెడ్ లక్నో విత్ బిగ్ మ్యాచ్. 98 runsతో నెగ్గారు వాళ్ళు. ద వే సాల్ట్ అండ్ నరైన్స్ గివింగ్ ద స్టార్ట్స్ అండ్ 1 downలో రఘువంశీ 5 కిక్ ఇస్తున్నాడు. సో ఇట్స్ ఆల్ వర్కింగ్ ఫర్ దెమ్. ఎక్సెప్ట్ వాళ్ళకి ఏదైనా లోటు కేకేఆర్కి ఉందంటే ఇట్ ఈస్ రింకు సింగ్ ఫామ్ చివర్లో. ఈజ్ నాట్ అట్ ఈస్ యూజువల్ బెస్ట్ కంపేర్ టు లాస్ట్ ఇయర్. సో అంత అదొక్కటే. అండ్ మిగతా వాళ్ళందరూ దే ఆర్ కాంట్రిబ్యూటింగ్. సురేష్ అయ్యర్, రమన్దీప్ ఆ చివర్లో వచ్చి ఆ ఫైర్ ది బెస్ట్ ఎండింగ్ ఇస్తున్నాడు. అండ్ వెంకటేష్ అయ్యర్ తనకి ఛాన్స్ వచ్చినప్పుడు హీఈస్ టేకింగ్ ద కంట్రోల్ ఆఫ్ ద మ్యాచ్. మనం ముంబై మీద అదే చూసాం. అక్కడ వెంకటేష్ అయ్యర్ లాంటి బ్యాట్స్మెనే కావాలి, అండ్ హీస్ డన్ హీస్ జాబ్. అండ్ కేకేఆర్ ఐ థింక్ దే విల్ గో విత్ ద సేమ్ స్క్వాడ్. ఫిల్ సాల్ట్, నరైన్, రఘువంశీ, అయ్యర్, వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్, రింకు, రసుల్, రమన్దీప్, స్టాక్, వరుణ్ చక్రవర్తి, హర్షిత్ రాణా అండ్ వైభవ్ అరోరా as impact player. సో
దిస్ ఇస్ సెట్ అన్లెస్ అంటిల్ ఏదైనా ఇంజురీస్ ఉంటే తప్ప, లేకపోతే ఈ ప్లేయర్ని రెస్ట్ ఇద్దాం అంటే పర్టికులర్లీ రసుల్ కొంత ఇంజురీ ప్రోన్ ఉండేవాడు. బట్ ఈ సీజన్ హీస్ లుకింగ్ వెరీ గుడ్. బౌలింగ్ కంప్లీట్గా వేస్తున్నాడు, బ్యాటింగ్ హీస్ ప్లేయింగ్. సో ఈ మ్యాచ్ నెగ్గిన తర్వాత వాళ్ళ రెస్ట్ల సంగతి చూసుకుంటే బెటర్. ఎందుకంటే ఈ మ్యాచ్ నెగ్గేస్తే దే విల్ కన్ఫర్మ్ ద టాప్ 2 స్పాట్. సో ఇంజురీస్ ఏమైనా ఉంటే తప్ప దే వోంట్ చేంజ్ దేర్ స్పాట్. అండ్ ముంబై వాళ్ళు ఏం చేస్తున్నారంటే దే ఆర్ టెస్టింగ్ దర్ ప్లేయర్స్. వాళ్ళకి ఛాన్స్ ఇస్తున్నారు. లైక్ లాస్ట్ మ్యాచ్లో అన్షుల్ కంబోజ్కి ఛాన్స్ ఇచ్చారు. సో మరి ఇదే టీం కంటిన్యూ చేస్తారా, మళ్ళీ ఇంకో ప్లేయర్ని ఎవరినైనా తీసుకొస్తారా లేదో చూడాలి. కర్జియాన్ పక్కన పెట్టారు వాళ్ళు లాస్ట్ మ్యాచ్. అండ్ 3 ఫారినర్స్తోనే వెళ్ళారు వీళ్ళు, తుషారా అండ్ టిమ్ డేవిడ్. ఓకే, 2 ఫారినర్స్తో వెళ్ళారు, 3 కాదు. ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ, నమందీర్, సూర్య, తిలక్, హార్దిక్, టిమ్ డేవిడ్, అన్షుల్ కంబోజ్, పీయూష్ చావ్లా, బుమ్రా, నవన్ తుషారా అండ్ నెహల్ బదేరా అని వాళ్ళు ఇంపాక్ట్ ప్లేయర్ కూడా. సో 2 ఫారినర్స్తో వెళ్ళారు వాళ్ళు. కంప్లీట్గా వాళ్ళు కర్జియాని అండ్ నబీని కూడా పక్కన పెట్టారు. మరి ఈ మ్యాచ్ ఏం చేస్తారో చూడాలి. స్టిల్ దే గాట్ హ్యావ్ డెవల్ బ్రెవిస్ అండ్ రొమారేషా కూడా ఉన్నారు. వాళ్ళని ఎవరినైనా తీసుకొస్తారో లేదో. అండ్ స్టాట్స్ అండ్ ముంబై ఇట్ ఇస్ తిలక్ వర్మ 384 రన్స్, మిడిల్ ఆర్డర్లో 350 స్కోర్ చేశాడు. అండ్ సూర్య కేమ్ ఇన్ టు ద పార్టీ విత్ బిగ్ సెంచరీ, 102 సూపర్ సెంచరీ ఆన్ సన్ రైజర్స్. 9 మ్యాచెస్లో 334 రన్స్. ఈ 100తో సూర్య టాప్ 2 వచ్చాడు వాళ్ళకి. అండ్ రోహిత్ 12 మ్యాచెస్ 330 రన్స్, ఒకే ఒక్క 100 ఉంది. స్టార్ట్స్ ఇస్తున్నాడు బట్ ఈస్ ఫెయిలింగ్. బ్యాటింగ్లో ముంబైకి వీళ్ళ 3 కీ. అండ్ బౌలింగ్లో ఇట్ ఈస్ బుమ్రా ఒక్కడే. బుమ్రాతో ఇంకొక ప్రాపర్ సపోర్ట్ కూడా రావట్లేదు బుమ్రాకి. 12 మ్యాచెస్ 18 వికెట్స్ విత్ అన్ ఎకానమీ ఆఫ్ 6. ముంబై గురించి మాట్లాడినప్పుడు ప్రతిసారి మనం ఇదే మాట్లాడతాం, బుమ్రా తప్ప ఇంకా అసలు వేరే. కాస్త కొంచెం హార్దిక్ పాండ్యా ఇస్ కాంట్రిబ్యూటింగ్ విత్ ద బాల్ రీసెంట్ టైమ్స్లో. లాస్ట్ 2-3 మ్యాచెస్లో హార్దిక్ పాండ్యా ఇస్ లుకింగ్ గుడ్. 10 innings he picked 11 wickets. So it's a good sign for Indian team. And for KKR it is with the ball Varun Chakravarti, 11 matches 16 wickets. Spin-ins Varun and Sunil ఇద్దరు కూడా టాప్ 2లో ఉన్నారు. వరుణ్ చక్రవర్తి 11 మ్యాచెస్ 16 వికెట్స్, సునీల్ నరేన్ 11 మ్యాచెస్ 14 వికెట్స్. అంటే వీళ్ళిద్దరు కలిసి ఆల్మోస్ట్ 30 వికెట్లు తీశారు వీళ్ళిద్దరికి. అండ్ హర్షిత్ రాణా 8 మ్యాచెస్ 14 వికెట్స్. రసుల్ 11 మ్యాచెస్ 13 వికెట్స్. ఎవ్రీబడి కాంట్రిబ్యూటింగ్ విత్ ద బాల్. అండ్ స్టాక్ కూడా లాస్ట్ మ్యాచ్ 4 వికెట్స్ అనేది తీశాడు. 10 మ్యాచెస్ 12 వికెట్స్. స్టార్క్ కూడా నెమ్మదిగా హీస్ కమింగ్ ఇన్ టు ఫామ్. వరల్డ్ కప్ వస్తుంది కదా, ఫామ్లోకి వస్తాడు స్టార్క్. అండ్ వైభవ్ అరోరా కూడా 7 మ్యాచెస్ 9 వికెట్స్. వీళ్ళ బౌలింగ్ చాలా బాగుందబ్బా, ప్రతి బౌలరు కాంట్రిబ్యూట్ చేస్తున్నాడు. అండ్ విత్ ద బ్యాట్ ఇట్ ఈస్ ఫిల్ సాల్ట్ ఫర్ కేకేఆర్. ఫిల్ సాల్ట్ వీళ్ళిద్దరి మధ్య టగ్ ఆఫ్ వార్ జరుగుతుంది, ఫిల్ సాల్ట్ అండ్ నరైన్ మధ్య. నరైన్ 11 మ్యాచెస్ 461 రన్స్, ఫిల్ సాల్ట్ 11 మ్యాచెస్ 430 రన్స్. సో ఇద్దరు ఓపెనర్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నారు. అండ్ వీళ్ళిద్దరిలో ఒకళ్ళు స్టార్ట్ ఇస్తే మిగతా వాళ్ళు దే ఆర్ ప్లేయింగ్. వీళ్ళిద్దరి తర్వాత ద హైయెస్ట్ స్కోర్ వాస్ శ్రేయస్ అయ్యర్ది, 280 రన్స్ కొట్టాడు. అంటే ఆల్మోస్ట్ 150 రన్స్ తేడా ఉంది. 150 కాదు 160 రన్స్ ఏదో తేడా ఉన్నాయి. సో వీళ్ళిద్దరూ మెయిన్ కేకేఆర్కి. వీళ్ళిద్దరిని త్వరగా అవుట్ చేస్తే ఏమైనా ఛాన్స్ ఉంటుంది ఆపోజిట్ టీమ్కి. బట్ స్టిల్ దే గాట్ లాంగ్ బ్యాటింగ్ టు కమ్. శ్రేయస్ అయ్యర్, వెంకటేష్ అయ్యర్, రసుల్, రఘువంశీ. రింకు ఒక్కడే కొంచెం అప్సెట్ చేశాడు ఈ సీజన్. 10 ఇన్నింగ్స్లో స్కోర్ చేసి 148 రన్స్, ది స్ట్రైక్ రేట్ ఆఫ్ 146, 6 సిక్స్లు అండ్ 13 ఫోర్లు. ఓకే, రీజనబుల్లీ గుడ్. బట్ తనకు ఓకే ఛాన్స్ బట్ ఒక 2 మ్యాచ్లు తనకు వచ్చాడు, తను ముందరే దిగాడు. బట్ స్టిల్ హీస్ నాట్ కంఫర్టబుల్. సో ఇది
నితీష్ రాణా అన్న ఒక్క మ్యాచ్ ఆడించారబ్బా. ఒక్క మ్యాచ్ తర్వాత ఈజ్ ఇంజూర్డ్ అన్నారు, పక్కన పెట్టారు. మళ్ళీ అసలు నితీష్ రాణాని ఇంకా టీంలోనే ఇచ్చే పక్కన పెట్టేశారు. సో అండ్ విన్నింగ్ ఛాన్సెస్ ముంబై వర్సెస్ కేకేఆర్, ఐ సమ్హౌ ఫీల్ కేకేఆర్ హ్యాస్ మోర్ విన్నింగ్ ఛాన్సెస్. బట్ నేను ఎప్పుడు చెప్పేదే, ముంబైని ఎప్పుడు రూల్ అవుట్ చేయలేం. దే ఆర్ ఛాంపియన్ టీమ్ వాళ్ళు. బట్ ఇట్ ఈస్ ఇన్ ఎడెన్ గార్డెన్స్లో డెఫినెట్గా కేకేఆర్ టాస్ ఈజ్ ద కీ. టాస్ చాలా క్రూషియల్. చూద్దాం హౌ ఇట్ గోస్ ఆన్. Thank you so much, and please like, share and subscribe if you like my content. Thank you.